హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అటుకుల పోహ ఆర్ అటుకుల పులిహార ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. నేనైతే 2 కప్పుల అటుకులు తీసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టి ఇలా వడకట్టుకొని పక్కన పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి కొంచెం తాలింపు దినుసులు వేసాను. అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం శనగకాయ పప్పు వేసాను ఫ్రెండ్స్. వేస్తే బాగుంటుంది, మీరు కూడా వేసుకోండి. అవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేయండి. ఇలా అన్నీ కొంచెం దోరగా వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను 2 క్యారెట్లు తురిమి పెట్టుకున్నాను, వాటిని కూడా ఇలా వేసాను బాండీలో. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేస్తే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది క్యారెట్లోది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి కలితిప్పుకోండి. తర్వాత ఆల్రెడీ మనం వడకట్టుకొని పెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, వేసాం కదా. ఈ టైంలోనే మనం 1 స్పూనున్నర ఉప్పు అయితే వేయాలి. నేనైతే వేసాను ఆల్రెడీ. మీరు కూడా ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలితిప్పండి. కలితిప్పిన తర్వాత ఒక 2 నిమ్మపద్దలని తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే వాటిని ముందుగానే కట్ చేసుకొని ఒక టీ గ్లాస్లో రసం తీసుకొని కూడా పెట్టుకున్నాను. ఇలా నిమ్మరసాన్ని దానిపైన చల్లుకోవడమే ఫ్రెండ్స్. వేడి చల్లారిన తర్వాత ఇలా ఒకసారి కలితిప్పుకోండి. లాస్ట్కి కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా, టేస్టీ అండ్ సింపుల్ పోహ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.